వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ వీడియో అనేది మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం మదనపల్లి నుండి దగ్గరలో ఉన్న మనకు ఫేమస్ టెంపుల్ అయిన బోయకొండ గంగమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి తిరుపతి వెళ్ళే రూట్లో ఈ స్టేట్ నుంచి, ఒకటి పుంగనూరు బైపాస్కి అయితే కనెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ నిమ్మలపల్లి సర్కిల్ నుండి డైరెక్ట్ బసినకొండ రోడ్ నుంచి పుంగనూరు రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు చూడడానికి వీలుంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సపోర్ట్ అనేది చేయండి. ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ దాదాపు ఒక 10 o'clock అవుతుందన్నమాట. నేను మార్నింగ్ అయితే బయలుదేరేసాను, ఎందుకంటే లేట్ అయితే రిటర్న్లో రావాలి కదా, అందుకనేసి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకు ఒక చిన్న వెకేషన్ పార్టీ అనేది ఇస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే, అందుకనేది నేనైతే వెళ్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే 10 అవుతుంది కదా, ఇక్కడ చూడండి. అందుకే ట్రాఫిక్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది. మామూలుగా అయితే చాలా అంటే ఎక్కువ ఉండేదన్నమాట. 2 వీలర్స్ అయితే చాలా ఉన్నాయి, అందుకనేసి ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము బసినకొండ ఏరియాలో ఉన్నాం అనమాట. ఈ బసినకొండ ఏరియా నుండి దాదాపు 1 kilometer ముందుకు వెళ్తే మనకు పుంగనూరు బైపాస్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మనకు బోయకొండ ఎంట్రన్స్కి దాదాపు ఒక 2 kilometers ఉంటుంది, అంతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు కొంచెం ముందరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్తే మనకు లెఫ్ట్కి అనేది తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ దాదాపు మనకు అప్పటి నుంచి ఈ టాటా ఏసీ అనేది మనకు అడ్డం వస్తూనే ఉంది. ఈ బొలెరోని మనం క్రాస్ చేయాలి ఎలాగో అలాగా. కొంచెం కష్టపడితే వెళ్ళిపోవచ్చు, బట్ ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉందన్నమాట, అందుకనేసి నేను వెళ్ళలేకపోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే బండిలో వెళ్ళి మనం మాట్లాడడం ద్వారా మీకైతే వాయిస్ అది చాలా నాయిస్ వస్తుందన్నమాట, అందుకనేసి నేను మాట్లాడట్లేదు అనమాట. దీన్ని ఎలాగైనా బొలెరోని క్రాస్ చేయాలి. ఓవమ్మో, బస్సు వస్తుంది, చూసుకొని వెళ్ళురా. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మనకు లెఫ్ట్కి అనేది ఒక రూట్ వస్తుందన్నమాట పుంగనూరు బైపాస్కి. చూడండి, దాటేసాం కదా, ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం. ఈ కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్కి అనేది ఒక బైపాస్కి కనెక్షన్ ఉన్నదన్నమాట. ఈ లెఫ్ట్కి వెళ్తే మనకు డైరెక్ట్గా మనం పుంగనూరు బైపాస్కి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇట్లా స్ట్రైట్కి వెళ్ళేసి ఇలా లెఫ్ట్కి అనేది మనం వెళ్ళాలి. ఈ లెఫ్ట్కి వెళ్ళేసి దాదాపు ఒక 2 kilometers వెళ్తే ఇలాగా మనకు బోయకొండ వెళ్ళడానికి ఎంట్రన్స్ అనేది రూట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మారుతి సుజుకి షోరూమ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడైతే మీకు ఇదంతా కమర్షియల్ ఏరియా అనమాట, బిజినెస్ ఏరియాస్. అండ్ ఇక్కడైతే మీకు పాపులర్ కార్ కంపెనీస్ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే నేను పుంగనూరు బైపాస్ మీద వెళ్తున్నాను అనమాట. ఇక్కడ పుంగనూరు బైపాస్ నుంచి ఇంకా దాదాపు 2 kilometers వెళ్తే మనకు బోయకొండ ఎంట్రన్స్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, రోడ్స్ అయితే ఇప్పుడు కొత్తగా వేసినట్టున్నారు, అందుకనేసి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. మార్కింగ్ కూడా వేయలేదు ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకు హెవీ ట్రక్స్ అండ్ లారీస్ అయితే వస్తుంటాయి. చూసి డ్రైవ్ చేసుకోండి, ఎందుకంటే బైపాస్ అనేది, అందుకని. ఇక్కడ నుంచి దాదాపు కొంచెం ముందరికి వెళ్తే మనము బోయకొండ ఎంట్రన్స్ అనేది వస్తుందన్నమాట. ఈ వీడియో చూడండి, రాంగ్ రూట్లో వస్తున్నాడు. చూడండి, ఇదే అనమాట మనకు బోయకొండ ఎంట్రన్స్. దాదాపు చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనకు దాదాపు ఒక 20 kilometers అనే పల్లెల మీద వెళ్ళాలన్నమాట. ఈ పల్లెల మీద వెళ్తే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే 1 way అనమాట, చూసి డ్రైవ్ చేయండి, ఎందుకంటే 1 way కదా, కార్స్ అండ్ 2 wheelers అయితే వస్తుంటాయి. అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. సెకండరీ వచ్చేసరికి మనకు బోయకొండలో అయితే ఒక 2 parks అనేది ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు నేను రోడ్ అయితే స్కిప్ చేశాను. దాదాపు బోయకొండకు అనేది చేరుకున్నాం అనమాట. ఇది బోయకొండ వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ రూట్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడైతే 2 wheelerకి అయితే చలానా అవసరం లేదనమాట. 4 wheelerకి అయితే చలానా అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు సండే అనేది వచ్చానమాట నేను. ఈ సండేలో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు దాదాపు నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలామంది ఉంటారనుకుంటున్నాను, ఎందుకంటే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే చాలామంది అయితే రష్ ఎక్కువ ఉన్నదనమాట. మనకు దర్శనం అవ్వడానికి కూడా చాలా లేట్ అవ్వచ్చు. చూద్దాం లోపలికి వెళ్ళేసి. మనం ఎంట్రన్స్ నుంచి దాదాపు ఒక 3 kilometers లోనికి వెళ్తే మనకు ఇంకో ఎంట్రన్స్ వస్తుందన్నమాట. ఆ ఎంట్రన్స్ నుంచి మనం పార్కింగ్ టికెట్ తీసుకునేసి పైకి వెళ్ళాలి. పైకి పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పార్కింగ్కి అయితే టికెట్ కూడా పే చేయాల్సి ఉంటుంది అమౌంట్. ఇక్కడ బోయకొండ రూట్లో ఇక్కడ ఫేమస్ ఎందుకైందంటే మనకు బోయకొండ టెంపుల్ అనేది ఇక్కడ
మనం ఏదైనా పార్టీస్ అండ్ ఎవరికైనా నేమ్స్ అనేది పెడుతుంటారు కదా, వీళ్ళ ఈ ఈ పేరు మీద పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడైతే డిన్నర్స్ అండ్ వెకేషన్స్కి అయితే వస్తుంటారనమాట. చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. మీరు ఎప్పుడైనా రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. వీడేంది అప్పటి నుంచి మనకైతే అడ్డొస్తూనే ఉన్నాడు. వీడు తొలగాలంటే ఇక్కడ వన్ వే అనమాట, వెళ్ళలేము ఇక్కడ. చూడండి చాలామంది అంటే చాలామంది వస్తున్నారు. ఈరోజు సండే అని. చూద్దాం ఇంకా ముందుకు వెళ్తే మనకి ట్రాఫిక్ ఎంత పెరుగుతుందో తెలియదు నాకైతే. చూడండి ఇక్కడ స్ట్రక్ అయిపోయాను నేను. చూడండి కర్ణాటక గాడి అనమాట ఇది, అందుకనేసే వాళ్ళు వెళ్తున్నారు. ఎలా అంటే అలా దూరుతున్నారు ఇక్కడ. మనము వెళ్ళిపోదాం అలాగే. ఓ అమ్మో, ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయింది ఫ్రెండ్స్, అందుకనేసే వెళ్ళలేకపోతున్నాము అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ఇంకా దాదాపు ఒక 2 కిలోమీటర్స్ లోనికి వెళ్తే మనము డైరెక్ట్గా కొండ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒక రూట్ ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వచ్చినప్పుడు దాదాపు మట్టి రోడ్డు ఉన్నదని లోనికి వెళ్ళడానికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది అనుకుంటున్నాను. అందుకే చూద్దాం లోనికి వెళ్ళేసి. ఇక్కడ నుంచి దాదాపు ఆ ఎంట్రన్స్ రావడానికి ఒక 2 కిలోమీటర్స్ అనేది ఉంది. బట్ నాకైతే 30 మినిట్స్ అయితే తీసుకుందనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అనేది వెళ్ళాలి ఫ్రెండ్, స్ట్రైట్కి వెళ్ళకండి, లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ లెఫ్ట్కి వెళ్ళాక మనకు దాదాపు ఒక 1 కిలోమీటర్ అయితే లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్తే మనకు టోల్ గేట్ వస్తుందన్నమాట. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. నేను చూపిస్తాను. ఇక్కడైతే ప్రజెంట్ అయితే రోడ్ అయితే వేశారు, అందుకనేసి ఇక్కడ చాలా మట్టి అనేది ఉందన్నమాట. ఇక్కడ ఇవాళ అయితే చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. ఎందుకంటే మనకు ఇక్కడ పిలిగ్రిమ్స్ అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్ అనేది ఇక్కడ చాలా అంటే చాలా ఉందన్నమాట. మ్యాక్సిమం మనము ఒక 30 మినిట్స్ లేకంటే 40 మినిట్స్ అయితే పట్టచ్చు లోనికి వెళ్ళడానికి. ఇక్కడైతే బండి వాళ్ళు వెళ్ళడానికి చూశాను, బట్ వెళ్ళలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడి నుంచి పైకి అనేది వెళ్తున్నాను. మ్యాక్సిమం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ టికెట్ అనేది నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్ళాక తీసుకొని వెళ్దామన్నమాట. ఇక్కడ టికెట్ అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి దాదాపు మట్టి రోడ్ అనమాట. ఎలా వెళ్ళాలో చాలా అంటే చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి ఆపోజిట్లో అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి పైకి వెళ్ళడానికి. సింగిల్గా అయితే బెస్ట్ అనమాట పైకి వెళ్ళడానికి. చూడండి ఇక్కడ కొత్తగా రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది, అందుకనేసి ఇక్కడ చాలా మట్టి ఉన్నదన్నమాట. స్కిడ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. ఇవాళ అయితే మనకు చాలామంది అంటే చాలామంది మనకు పిలిగ్రిమ్స్ వచ్చారు, అందుకనేసి ఇంత రష్ ఉందన్నమాట. నార్మల్గా అయితే ఈ టైమింగ్స్లో ఇంత ఉండదు, బట్ కోవిడ్ సిచ్యువేషన్ అయినా ఇంత రష్ ఉందంటే ఎంత ఫేమస్ అయితే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవడో ఆపేశాడు, నేనైతే సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళాలి ఇంకా, వెళ్ళు. దాదాపు 1 కిలోమీటర్ అయితే పైకి వెళ్ళడానికి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దాదాపు వెళ్ళాలి పైకి అయితే. వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి దాదాపు చాలా అంటే చాలా హైట్గా ఉందన్నమాట. ఈ హైట్ ఎక్కడానికి చాలా టైం పట్టింది, నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. అట్లీస్ట్ 2 కిలోమీటర్స్ పైకి వెళ్ళడానికి మనకు చాలా అంటే చాలా టైం పట్టింది. ఇక్కడైతే దాదాపు పైకి అయితే చేరుకున్నాము. మనకు పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ అలొకేట్ చేశారు. ఈ అలొకేట్ చేసిన ప్లేస్కి అయితే మనం వెళ్దాము. ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో ఇక్కడ కొండ మీద రావడానికి. ఇక్కడైతే న్యూలీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది, అందుకనేసే ఇంత రోడ్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందన్నమాట. 1 వేనే పెట్టున్నారు, అందుకనేసే మనకు ట్రాఫిక్ జామ్ అనేది జరిగింది. ఇక్కడ దాదాపు కొండ మీదకి చేరుకున్నాము. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనకు పార్కింగ్ ప్లేస్ అనమాట. ఆ పార్కింగ్ ప్లేస్ అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. మనం ఇటు లెఫ్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఈ లెఫ్ట్కి వెళ్ళేసి మనము ఇక్కడ బండి అయితే పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పైకి అయితే. ఇక్కడైతే నేనైతే పార్క్ చేస్తున్నాను. పార్క్ చేశాక నేను ఇంకా మన కెమెరాని మనం ట్రైప్యాడ్కి అయితే పెట్టుకునేసి ఇంకా వీడియో షూట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి మనకు దాదాపు ఒక
200 స్టెప్స్ అయితే పైకి అనేది వెక్కాలన్నమాట. ఈ 200 స్టెప్స్ లోపలికి వెళ్తే ఒక క్యూ అనేది వస్తుంది. ఆ క్యూలో మనకు 3 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. 50, 100 అండ్ ఫ్రీ దర్శన్ టికెట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఇక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇంత రష్ ఉంది. నాకైతే ఎందుకనేసే మనకు కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫ్రీ టైంలో రావచ్చండి, కానీ బట్ ఇప్పుడు పిలిగ్రైమ్స్ అయితే ఉండట్లేదన్నమాట. అందుకనేసే వచ్చేస్తున్నారు. ఇలా ఉంటే కోవిడ్ అయితే చాలా అంటే చాలా రష్ అవుతుంది. ఇక్కడ దాదాపు మాస్క్ లేకుండానే తిరుగుతున్నారు. మాస్క్, శానిటైజర్ అయితే యూజ్ చేయట్లేదు. కొంచెం చూడండి ఇక్కడ నా పక్కన దాదాపు అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఎదురుగా కనపడుతుంది కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అక్కడ ఇంకా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. లోనికి వెళ్ళి చూద్దాం. దాదాపు చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయి. ఒక 100 పైన ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 100 పైన ఎక్కిన తర్వాత మళ్ళీ మనం క్యూలో అనేది వెళ్ళాలన్నమాట. మళ్ళీ క్యూలో ఒక దాదాపు 200 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళైతే అప్పటి నుంచి నాకైతే అడ్డం వస్తున్నారు. వీళ్ళకన్నా ఫాస్ట్గా ఎక్కాలి మనం. వీడియో అంతా వీళ్ళే కవర్ అయిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతోంది. నేను మళ్ళీ రిటర్న్ జర్నీలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోనికి వెళ్ళేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఇంత రష్లో కూడా మనకు దర్శనం ఎంత టైం పడుతుందో అయితే నాకైతే అండర్ ఎస్టిమేట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే బికాస్ ఇక్కడ 30 or 40 మినిట్స్ అయితే పట్టచ్చు. క్యూ అనేది చాలా ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏదో ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ కరోనా వ్యాధి నిరోధక ద్వారం అనమాట. ఇక్కడ శానిటైజ్ అయితే జరుగుతుంది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అయితే. అందుకనేసే అక్కడ ఎంట్రన్స్ అయితే అలా పెట్టారు. ఇక్కడ చూడండి, మనమైతే ప్రజెంట్ ఇక్కడ ఏదేదో తీసుకోబోతున్నారు అభిషేకం చేయడానికి. లోన మనమైతే ఏం తీసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు లోన మనం వీడియో షూట్ చేయడానికే సరిపోతుంటాము. లోపలికి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ పూజలు అంటే మన వల్ల కాదనమాట. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. చాలా అంటే చాలామంది, ఒక 3,000 or 4,000 అయితే ఉన్నారనమాట. వీళ్ళని క్రాస్ చేసుకొని లోపలికి ఎలా వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు. దాదాపు 30 to 40 మినిట్స్ అయితే పట్టచ్చు. నేనైతే చేసి వెళ్ళిపోతాను ఎలాగో అలాగా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లోన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లోన్కి అయితే వచ్చేసాను అనమాట. ఈ లోన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు లోన్ టెంపుల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడైతే మొబైల్స్ అయితే నాకు అలవాడు, బట్ నేనైతే కొంచెం డేర్ వేసి తీసుకున్నాను అనమాట. ఇక్కడ సీసీ ఫుటేజెస్ తీయకూడదు అనమాట. చూడండి, టెంపుల్ అయితే లోన్ అయితే మనకు అమ్మవారు అయితే ఇలా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి పూజారు. ఇక్కడ నేనైతే జూమ్ చేసి తీసుకున్నాను. ఇదైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే చూడండి ఈ వీడియో. ఇందులో ఇక్కడైతే 360 అయింది అనమాట ఈ వీడియో మొత్తంగా. ఇదైతే మంచి బయట వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి, మనకు వాటర్ అయితే అభిషేకం వాటర్ అయితే లాస్ట్ అనమాట. ఇదంతా బయట మనకు కనపడుతుంది కదా, ఇదంతా బయట ఏరియా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత రష్ ఉందో. అంతే, ఇటు తీర్థాలు అమ్ముకోవాలి అంతే. ఇంకా ఏం చేయలేము మేడం, గుడి ఇంకేం పనికిరాదు. ఇష్టం, మనమేం చేయలేము. నేను ఆరాం వచ్చాను.
ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఇది చిన్న టెంపుల్ అనమాట. ఇది 360 యాంగిల్లో కూడా మనకు మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది డోర్ అనమాట. ఇలా డిజైన్ చేశారు చూడండి అప్పట్లోనే. ఇది వచ్చేసరికి మనకు షాపింగ్ కాంప్లెక్సెస్ ఇటు సైడు. ఇక్కడైతే షాపింగ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూడండి. ఇవన్నీ మీకు దాదాపు షాపింగ్ అనమాట. షాపింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది చిన్నపిల్లలకి ఆడుకోవడానికి. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే కొనడానికి అయితే వీలు ఉంటుంది. మీకు ఏదైనా సంథింగ్ ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరకచ్చు. ఇక్కడ కావాల్సినవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆడే ఉంటుంది. 5 నిమిషాలు వస్తాము. వాడు అదిగాడు ఆడున్నాడు. అదేం తెలియదు. ఫోన్ చేయండి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బయటకి సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకుని ఇప్పుడు కింద వచ్చేసరికి పార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పార్కుల్లో ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ అట్లే ఉందన్నమాట. ఈ పార్కుని నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను లోనికి వెళ్ళేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లాక్ వేస్తున్నారంట. నేను కొంచెం డేర్ చేసి అయితే లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్. నేను కిందకి వెళ్ళేసి ఆ పార్కులో చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా. ఇక్కడ అమ్మవారి నుంచి ఇక్కడ ఒక పార్క్ అనమాట. ఈ పార్కు మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది మనకు ఎంట్రన్స్ నుంచి. ఇక్కడైతే లోనికి అయితే అలో లేదనమాట. ఇక్కడ కంచేసేసారు, అందుకనేసి లోనికి వెళ్ళడానికి నేను ట్రై చేయలేదు. ఇంకా రైట్ సైడ్ అయితే నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి టాప్ యాంగిల్ అనమాట. టాప్ యాంగిల్లో ఒక గుడి ఎంట్రన్స్. తర్వాత వచ్చేసరికి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న, ఇది రైట్ సైడ్ ఉన్న పార్క్ అనమాట. ఇక్కడ పార్క్లో చాలా అంటే చాలా ఫొటోస్ అయితే దిగడానికి చాలా వీలుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లాక్ వేశారు, అందుకనేసే నేను ఒక్కడనే వచ్చాను. ప్రజెంట్ చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. మీరు ఫోటో దిగడానికి ఇటు సైడ్ వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది టాప్ యాంగిల్ అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నేను కిందకైతే వెళ్తున్నాను. ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను అనమాట. ఇక్కడ ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఆల్టరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఫండ్స్ అయితే రిలీజ్ అయినట్టున్నాయి, అందుకేసే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఎప్పుడైనా మీరు ఆఫ్టర్ కన్స్ట్రక్షన్స్ లేదంటే ఇట్లా సండేస్లో వచ్చినారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టెంపుల్. ఇంకా చాలా వీడియో ఉండేది, నేనైతే స్కిప్ చేశాను లోన్ అయితే. ఎందుకంటే పర్మిషన్ లేదనమాట మన కెమెరా తీయడానికి, అందుకనేసి స్కిప్ చేశాను. ప్రజెంట్ అయితే ఇది కోనేరు చూడండి. ఈ కోనేరులో వాటర్ అయితే లేవు, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల న్యూలీ కన్స్ట్రక్షన్ చేశారు.